హాయ్ ఎవ్రీవన్. మనకు పురాతనాల గురించి దైవభక్తి కానీ దేవుళ్ళ గురించి చరిత్రలు పెద్దవాళ్ళు అమ్మమ్మలు తాతమ్మలు అలా ఉండగా వాళ్ళు చెప్తూ ఉంటే కూడా కొంత గొప్ప తెలిసేది. కానీ ఇప్పుడైతే అవి చెప్పేవాళ్ళు కూడా లేరు. పిల్లలకి ఏదో తెలియకుండానే పోతుంది. వీటి కోసము మనం ఒక చిన్న అలవాటునైతే మార్చుకుంటే అది ఇంట్లో అందరూకి ఒక ఎనర్జీ వస్తుంది అని తెలుస్తాయి కూడా. ప్రతి విషయాన్ని తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నుంచే అంటే చిన్న వయసు నుంచి బుక్స్ శ్లోకాలు కనుక స్టార్టింగ్ నుంచి అంటే ఒక చిన్న గణపతి శ్లోకం నుంచి భగవద్గీత వరకు కూడా ప్రతిదీ చదువుతూ ఉంటే ఇంట్లో వాళ్ళకి అలా అలా అలవాటు అయిపోయి వింటూ చెప్తూ ఉంటే కూడా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఎక్కువ నాలెడ్జ్ కూడా వస్తుంది. మనం అన్నీ నేర్చుకుంటూ ఉంటే కూడా ప్రతి విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి పుస్తకాలు చదువుతూ ఉంటే పిల్లలకి కూడా చెప్పడానికి ఏది అడిగినా మనం తెలుసుకుని వాళ్ళకు కూడా చెప్పడానికి బాగుంటుంది. ఇంకా మన ధర్మాన్ని కూడా మనం నిర్వర్తించవచ్చు. ఇది అసలు ఈ హ్యాబిట్ని ప్రతి ఒక్కరి కనుక చేంజ్ చేసుకున్నట్టయితే చాలా మార్పు వస్తుంది. ఈవెన్ మన బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. ఆ యొక్క దేవుడికి సంబంధించిన పుస్తకాలు చదవడము, శ్లోకాలు చదువుకోవడం వల్ల మన చుట్టుపక్కల ప్రాంతం కూడా ఆ వైబ్స్ ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది. కొంత శక్తిని అయితే కలిగి ఉంటుంది. అది పాజిటివ్ శక్తి. అది మనకు చాలా బలాన్ని కూడా ఇస్తుంది, ఆత్మస్థైర్యాన్ని, ఏమనుకున్నా కూడా జరగడానికి. ఇలాంటి చాలా మంచి అలవాట్లను మనం చేస్తేనే పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి ఇవి కూడా ఒక దినచర్యలో భాగంగా పెట్టుకుంటే రోజు కొంత చదువుతూ పోతుంటే అలా అలవాటు అయిపోయి ఒక రోజులో ఒక భాగంగా అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా మంచి హ్యాబిట్ ఇది. అందరం చేయగలిగితే గొప్ప మార్పునైతే చూస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.